నా పేరు వచ్చేసి లక్క శ్రావణ్ గౌడ్. నేను రామగుండం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. సింగరేణి ఏరియా అంతా అవునన్న, సింగరేణి ఏరియా మా ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. కేసీఆర్ గారు ఈరోజు సభ రాబోతా ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో? 100% జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారంటేనే కాంగ్రెస్ పార్టీ ఎంతో తీవ్రంగా నష్టాలలో ఉన్నదో అది మనం చాలా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు జీవన్ రెడ్డే కాదు, ఈరోజు మా మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు వద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సభతోటి ఇంకెంతో మంది కూడా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పాలనలో వాళ్ళు రావడానికి గెలిచే ముందు భూపాలపల్లి సభలలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే సింగరేణి వారసుల కార్యనియమ కింద ఉద్యోగాలు ఏదైతే రిటైర్డ్ అయితే వాళ్ళ నాన్నలకు ఆరోగ్యాలు బాగా లేకపోతే మేము ఉద్యోగాలు ఇస్తాము, ఎలాంటి తిరకాస్తు లేకుండా పెడతామని చెప్పేసి ఆ రోజు భూపాలపల్లి సభసాక్షి గారు ఇచ్చినటువంటి హామీని ఈరోజు కార్మికులు ఆయనను తరిమేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రం ఏర్పడిందనంటే 11 ఎమ్మెల్యేలు కూడా మా యొక్క సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఆ రోజు ఇదే 11 మంది బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినట్టు ఏదుంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయ్యేది ఉండేది. కానీ ఈరోజు గద్ద మీద ఉన్న రేవంత్ రెడ్డి గారికి కళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసి సింగరేణి కార్మికులు బొగ్గుబాయిలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మారుపేర్ల సమస్య కానీ లేకపోతే ప్రస్తుతం కారణ నియమ కింద మెడికల్ బోర్డు ఆపడం కానీ ఈ విధంగా చేయడం వల్ల కార్మికులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఖచ్చితంగా త్వరలో ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు కూడా 11 కోల్బెల్ట్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి ఏదైతే ఇంతకుముందు కారణ నియామకాన్ని మొదలుపెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కాబట్టి మరొక్కసారి కేసీఆర్ గారిని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు ఇక్కడికి సింగరేణి కార్మికులు ఎంతో మంది కూడా నాలాంటి వాళ్ళు డిపెండెంట్ చాలా మంది తరలి రావడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ఆశీర్వాద సభ ఎంతో పెద్ద విజయవంతం కాబోతుంది. ఎందుకనంటే ఈరోజు జీవన్ రెడ్డి 40 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి వస్తున్నారంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంతగానో ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అంటే ఎట్లా ఉండబోతుంది మరి? ఒక పక్క 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఎట్లుంది రాబోయే రోజుల్లో? అట్లుందా పరిస్థితి? రాబోయే రోజులకు అవసరం లేదన్న. ఇప్పుడైనా రేపొద్దున ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈరోజు మాటలు ఎవరైనా మనం మాట్లాడతాం, కాకపోతే ఆయన చేసేటువంటి పనులు సక్కలేవు కాబట్టి ఆయన ఓడిపోవడానికి ఆయన మాట్లాడడం ఇప్పటికే చాలా భయభ్రాంతానికి గురవుతున్నారు. ఆల్రెడీ ఎక్కడ ఏంది దోచుకుందామని అట్లనే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి 40,000 కోట్ల రూపాయలను ముందుగానే దోసుకొని మాకు రావాల్సినటువంటి పైసలు ఇవ్వకుండా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు వస్తారనంటే దాన్ని మేము హాస్యాస్పదం అని కూడా మనం అనుకోవచ్చు. పక్క ఈ సభ జరుగుతుంటే ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టుకొని ఉన్నారు. ఇది రైతులకు భరోసా ఇస్తున్నాం, రైతు భరోసా పేరు మీద ఎట్లా చూడొచ్చు అన్న? రైతు భరోసా అంటున్నారు అన్న. రైతు భరోసా వచ్చేసి ఇయాలనే పుట్టుకొచ్చినటువంటిది అయితే కాదు. గత పాలనలో ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఆల్రెడీ ఎన్నోసార్లు కూడా మనకు 6 నెలలకు ఒకసారి మనకు 2 సార్లు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ప్రతిసారి కూడా ఈ యొక్క సభ అనేది నిర్వహించి పెట్టిందైతే కాదు కదా. మరి ఈరోజు ఆ యొక్క రైతు భరోసాకు వాళ్ళు ఎందుకు సభ నిర్వహించి అన్ని కోట్ల రూపాయలను వాళ్ళు వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఈరోజు వేదిక ద్వారా చెప్తున్నాను మీకు.